నాయనార్ల చరిత్రలో 5వ భాగంలోకి వచ్చామండి. భక్తి అంటే కేవలం పూజలు పునస్కారాలు మాత్రమే కాదు, సాటి మనుషులలో చివరకు మన ప్రాణం తీయడానికి వచ్చిన శత్రువులో కూడా దైవాన్ని దర్శించగలగడమే నిజమైన భక్తి అని నిరూపించిన వారు 63 మంది నాయనార్లు. వారిలో మేయిపోరూల్ నాయనార్ చరిత్ర అత్యంత ఉదాత్తమైనది మరియు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమైనది. ఆయన జీవిత చరిత్ర. ధర్మప్రభు శివభక్తుడు. తమిళనాడులోని తిరుక్కోయిలూర్, ప్రస్తుతం విల్లుపురం జిల్లా రాజధానిగా మిలాడునాడు అనే రాజ్యాన్ని పాలించిన రాజు ఈ మేయిపోరూల్ నాయనార్. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు. ఆయన గొప్ప వీరుడే కాదు, పరమశివ భక్తుడు కూడా. ఆయనకు ఒక కఠినమైన నియమం ఉండేది. ఎవరైనా సరే విభూతి రేఖలు రుద్రాక్షలు ధరించి శివభక్తుని వేషంలో కనిపిస్తే వారిని సాక్షాత్తు పరమశివుడుగా భావించి పూజించేవాడు. వారి కోరిక ఏదైనా సరే కాదనకుండా తీర్చేవాడు. మేయిపోరూల్ నాయనార్ రాజ్యం సుభిక్షాన్ని, ఆయన కీర్తి ప్రతిష్టలను చూసి పొరుగు రాజ్యమైన ముత్తునాథన్ అనే రాజుకు అసూయ కలిగింది. అనేక సార్లు మేయిపోరూల్ రాజ్యంపై దండెత్తి ఓడిపోయాడు. ధర్మయుద్ధంలో మేయిపోరూల్ నాయనార్ను గెలవలేమని అర్థం చేసుకున్న ముత్తునాథన్ ఒక నీచమైన కుట్ర పన్నాడు. మేయిపోరూల్ నాయనార్కు శివభక్తులంటే ఉన్న అచంచలమైన భక్తిని తన ఆయుధాన్ని చేసుకోవాలన్న ముత్తునాథన్ నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రి ముత్తునాథన్ విభూది రుద్రాక్షలు ధరించి చేతిలో ఒక తాళపత్ర గ్రంథాన్ని పట్టుకుని శివభక్తుని వేషంలో మేయిపోరూల్ అంతఃపురానికి వచ్చాడు. ఆ గ్రంథంలో ఒక పదునైన కత్తిని దాచిపెట్టాడు. రాజద్వారం వద్ద కావలి వాళ్ళు అడ్డుకోబోగా, నేను రాజుగారి శివరహస్యాన్ని ఉపదేశించడానికి వచ్చాను అని చెప్పాడు. శివభక్తుడు కావడంతో వారు లోపలికి అనుమతించారు. అంతఃపురంలో మేయిపోరూల్ నాయనారు నిద్రిస్తున్నాడు. ఆయన అంగరక్షకుడు దత్తన్ పక్కనే ఉన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి తీరుపై దత్తన్ అనుమానం వచ్చి అడ్డుకున్నాడు. ఆ శబ్దానికి రాజు నిద్రలేచాడు. ఎదురుగా శివభక్తుని వేషంలో ఉన్న వ్యక్తిని చూసి వెంటనే మంచం దిగి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, తమ రాక మాకు మహాభాగ్యము. మేము ఏం చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు మేయిపోరూల్ నాయనార్. పొరుగు రాజు కుట్ర. ఆ కుట్రదారుడు, రాజా, నీకు ఒక రహస్యం శివ ఉపదేశం చేయాలి, అది ఏకాంతంగానే చెప్పాలి అన్నాడు. రాజు వెంటనే అంగరక్షకుడు దత్తన్ను బయటకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గదిలో ఇద్దరే ఉన్నారు. మేయిపోరూల్ భక్తితో తలపించిన ఉపదేశం కోసం ఎదురు చూస్తున్నాడు. అదే అదునుగా భావించిన ముత్తునాథన్ గ్రంథంలో దాచిన కత్తిని తీసి రాజు గుండెల్లో బలంగా పొడిచాడు. శివశివ అని రాజు కింద పడిపోయాడు. ఆ అరుపు విన్న అంగరక్షకుడు దత్తన్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి రక్తపు మడుగులో ఉన్న రాజును చేతిలో కత్తితో ఉన్న హంతకుణ్ణి చూశాడు. ఆగ్రహంతో కత్తిని చూసి ఆ హంతకుణ్ణి చంపబోయాడు. అంతటి విషమ పరిస్థితుల్లో కూడా ప్రాణం పోతున్నా సరే మేయిపోరూల్ నాయనార్ దత్తన్ వాదించాడు. దత్త, ఆగు, అతను మనవాడే, శివభక్తుని వేషంలో ఉన్నాడు కాబట్టి అతన్ని ఏమి చేయవద్దు, ఇది నా ఆజ్ఞ అని చెప్పాడు. అతనికి ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా రాజ్య పొలిమేర దాటించి రా అని చెప్పాడు. ప్రభు ఆజ్ఞను జవదాటం లేని దత్తన్ ఆ హంతకుడిని కోపంగా చూస్తూనే అతనికి రక్షణగా నిలబడి ఆగ్రహంతో ఉన్న ప్రజల నుండి కాపాడుతూ రాజపొలిమేరను దాటించి వచ్చాడు. దత్తన్ తిరిగి వచ్చి, ప్రభు, మీ ఆజ్ఞ నెరవేర్చాను, ఆ శివనడియార్ను సురక్షితంగా పంపాను అని చెప్పాడు. ఆ మాట విన్న మేయిపోరూల్ నాయనార్ ముఖంలో ప్రశాంతత నెలకొంది. ఇక నా జన్మ ధన్యమైంది అనుకుంటూ కన్ను మూశాడు. ముక్తి. శత్రువులో కూడా దైవాన్ని దర్శించి ఆ మహాభక్తిని త్యాగాన్ని మెచ్చి పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యి ఆయనకు కైలాస ప్రాప్తి ప్రసాదించాడు. నీతి. వేషం ఏదైనా ఎదుటివారిలో దైవాన్ని చూడడమే నిజమైన జ్ఞానం. ఇదే అత్యున్నతమైన భక్తి అని మేయిపోరూల్ నాయనార్ చరిత్ర మనకు నేర్పుతుంది. క్షమగుణం సాక్షాత్తు దైవగుణం. ఓం నమ శివాయ నమః. ఇవన్నీ మనందరికీ ఉండుగాక.